అధ్యక్షుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, అలానే రాష్ట్ర సివిల్ సప్లైస్ మినిస్టర్ గారైన తెనాలి శాసనసభ్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి, వేదికను అలంకరించిన జిల్లా అధ్యక్షులైన గాజ వెంకటేశ్వరరావు గారికి, అలానే తోటకూర రమణారావు గారికి, అలానే నా తోటి కుంచవరం సర్పంచ్ వెలువల వరికోటి శ్రీనివాసరావు గారికి, అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే కుంచవరం సర్పంచ్ వరకోటి శ్రీనివాస్ గారిని కూడా కావాలని ఆహ్వానిస్తున్నాం. దుర్గా ప్రసాద్ గారు ఇవ్వాల్సిన బూట్లు, బెల్ట్లు, వాళ్ళకి ఇచ్చే యూనిఫామ్ లో కూడా యూనివర్సిటీ డబ్బులు కట్టలేదు. రైతులకు ఇవ్వాల్సిన నిధులు ధాన్యం కొనుగోలు చేసి 36,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని కనీసం 1,500 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళు కట్టకుండా సర్దుకుని వెళ్ళిపోయారు. ఈరోజు రాష్ట్రం సుమారు 16 లక్షల రూపాయలు అప్పుల్లో ఉంది. ఏ విధంగా మనం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. నందివెల్లు గ్రామానికి మనం ఏం చేయాలి, తెనాలి మండలానికి మనం ఏం చేయాలి, తెనాలి పట్టణానికి ఏం చేయాలి, కొలిపల మండలానికి మనం ఏం చేయాలి, గ్రామాల వారీగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకుంటేనే మనం అభివృద్ధిని తీసుకురాగలుగుతాం.